హాయ్ అండి. ముల్లంగి చెట్టు చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. ముల్లంగి తినని వాళ్ళు కూడా ఇలా చేసి చూడండి. చాలా బాగుంటుంది టేస్ట్గా. ఆయిల్ వేసుకొని ముల్లంగి దోరగా బాగా ఇట్లా కొంచెం రెడ్గా వచ్చేంత వరకు వేయించాలి. చింతపండు నానబెట్టుకొని పక్కన జీలకర్ర అదే ఆయిల్లోనే వేయించుకొని జీలకర్ర వేయించింది మిక్సీ పట్టుకొని చింతపండు, కారపొడి, కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తెల్లగడ్డ ముల్లంగి వేయించేటప్పుడే 3-4 వేసాను కాయలు. అది దాంట్లోనే మిక్సీలో వేసుకొని ఫస్ట్ మిక్సీ పట్టుకొని తర్వాత ముల్లంగి వేసుకోవాలి. చాలా బాగుంటుంది. సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అదే ఆయిల్లోనే ఎర్రగడ్డలు కట్ చేసినవి వేసి సాసవులు, కరివేపాకు బాగా వేయించుకోవాలి. అయితే వేగిన తర్వాత ముల్లంగి మిక్సీ పట్టుకున్నది దాంట్లో వేసుకొని 1 నిమిషం అలా అనేసి తీస్తే సరిపోతుంది. ఎక్కువ అవసరం లేదు, ముందే వేగింది కదా, ఎక్కువ ఏం అవసరం లేదు. ఒకసారి ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ముల్లంగి చట్నీ రెడీ అయిపోయింది. ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాము. చాలా బాగుంటుంది.